ఇక కేసీఆర్ కుటుంబ ఆస్తులపై సౌదపత్రం విడుదల చేయాలి మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్. బీఆర్ఎస్ కు దమ్ముంటే కేసీఆర్ కుటుంబ ఆస్తులపై సౌదపత్రం విడుదల చేయాలని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. తెలంగాణలో అప్పులతో పాటు కల్వకుట్ల కుటుంబం ఆస్తులు సైతం పెరిగాయని ఆరోపించారు. ఏది ఏమైనా మరి కోట్లాది రూపాయలు ఈరోజు అంతకుముందు వాచి పెట్టుకున్నా కూడా డబ్బు లేనటువంటి వ్యక్తికి ఈరోజు లక్షలాది రూపాయలు విలువ చేసేటువంటి వాచులు రావడం, లేదంటే ఇంతకుముందు ఉండడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కేటీఆర్ గారికి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఫామ్ హౌజులు ఉండడము, ఇట్లా ఎన్నో విషయాలు ఉన్నాయి. మరి వాటన్నిటి మీద సౌదపత్రం విడుదల చేసే దమ్మున్నదా అని చెప్పేసి అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అడుగుతున్నారు. మరి నిజంగానే ఆ సిద్దిపేట లేదంటే సిరిసిల్ల గజ్వేలు అభివృద్ధి చూపించేటువంటి మీరు ఎందుకు మీ ఆస్తులకు సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని సౌదపత్రాన్ని విడుదల చేసేటువంటి ప్రయత్నం చేయట్లేదు? మీ మీద ఉన్న కేసులు ఎట్లా కొట్టుడు పోయినాయి, మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి, కేవలం నెలకు 2-3 లక్షల రూపాయల జీతం ఉన్నటువంటి మీకు ఈరోజు ఎట్లా ఆస్తులు అన్ని కోట్ల రూపాయలు పెరిగినాయి అనే విషయం మీద కూడా మీరు ఒక సౌదపత్రం విడుదల చేసి అంటే ప్రజలకు అర్థమవుతుంది. ఐపీఎస్ నవీన్ కుమార్పై డీడీ ప్రశ్నల వర్షం. ఆయనపై గతంలో ఫిర్యాదు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ సతీమణి తమ ఆస్తి కబ్జాకు యత్నించారని ఆరోపణలు. ఇప్పటికే కేసు నమోదు A2గా చేర్చిన అధికారులు. తాజాగా ఆయన్ను అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేసిన డిటెక్టివ్ డిపార్ట్మెంట్. మొత్తానికి అయితే నవీన్ కుమార్ సంబంధించిన విషయంలో అయితే ఆయనను అరెస్ట్ చేస్తారా లేదో అనుకుని ఆనాటి నుండి ఒక అధికారి వాళ్ళ భార్య కేసు పెట్టినప్పటి నుండి దాన్ని పెండింగ్లోనే ఉంచారు. మరి మొత్తానికి అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అందులో ఇన్వాల్వ్ అయిందా మరి ఏం జరిగింది తెలియదు. కానీ మొత్తానికి అయితే నవీన్ కుమార్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న ఆయన ఆస్తి కబ్జాకు యత్నించారన్న ఆరోపణలో సంబంధించిన విషయంలో ఆయనను తీసుకొని ప్రశ్నలు కురిపించినట్టుగా తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా నవీన్ కుమార్ భట్ను బుధవారం హైదరాబాద్ నేర పరిశోధక విభాగం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్తి వివాదంలో ఆయనను ప్రశ్నించి వివరాలు సేకరించారు. పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ భార్య మణిలాల్ పేరిట జూబ్లీహిల్స్ ప్రశాంత్ నగర్లో రోడ్డు నెంబర్లో 114లో ఒక ఇల్లు ఉన్నది. దీన్ని 2014లో 5 ఏళ్ల అగ్రిమెంట్పై పోలీస్ అకాడమీ డీడీ నవీన్ కుమార్ భట్ అన్న సాంబశివరావుకు అద్దెకిచ్చారు. ఈ అగ్రిమెంట్ గడువు 2019లోనే ముగిసింది. అప్పటి నుంచి పలుమార్లు చెప్పిన సాంబశివరావు ఆ ఇంటిని ఖాళీ చేయలేదు. పైగా ఆ ఇల్లు తనదే అంటూ దబాయించడం ప్రారంభించాడు. దీంతో మణిలాల్ నవంబర్ 17న హైదరాబాద్ నేర పరిశోధక విభాగంలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. A1గా సాంబశివరావు, A2గా నవీన్ కుమార్, A3గా సాంబశివరావు భార్య అలాగే న్యాయవాది డింపుల్ పేర్లను కూడా చేర్చారు. డిసెంబర్ 22న సాంబశివరావు డింపుల్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. ఆ సమయంలో కోర్టుకు సమర్పించిన రిమాండ్ డైరీలో నవీన్ కుమార్ పరారీలో ఉన్నట్లుగా చూపించారు. కాగా బుధవారం నవీన్ కుమార్ డ్యూటీ నిమిత్తం పోలీసు అకాడమీకి వెళ్తుండగా నేర పరిశోధక విభాగం అధికారులు ఆయన్ను CRPC సెక్షన్ 41 ప్రకారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏసీపీ అశోక్ కుమార్ కేసుకు సంబంధించిన నవీన్ కుమార్ వాంగ్మూలాన్ని సేకరించారు. దీనిపై నవీన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తనపై కేసులు నమోదైన నేపథ్యంలో దానికి సంబంధించిన వివరాలను అందజేయడానికి తానే పరిశోధక విభాగానికి వచ్చినట్లుగా చెప్పారు. తనను అరెస్ట్ చేయాలని పేర్కొన్నారు. ఈ అరెస్ట్ చేయాలని చెప్పకపోతే మీ పరిస్థితులు ఎట్లా ఉంటాయని మాకు తెలుసు. కానీ అరెస్ట్ చేసిరు. ఏది ఏమైనా ఇట్లాంటి అధికారులకి పరిస్థితి ఎట్లా ఉన్నాయంటే తెలంగాణలో ఎవరైనా ఇల్లు అద్దెకి ఇవ్వాలంటే పోలీసులకు లేదంటే అడ్వకేట్లకు ఇల్లు అద్దెకి ఇవ్వాలన్నా కూడా భయపడే పరిస్థితి. కొంతమంది చేస్తున్నటువంటి అరాచకాల వల్ల పోలీసుల మీద, అడ్వకేట్ల మీద, లాయర్ల మీద ప్రజలకు నమ్మకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ప్రైవేట్ సంస్థలు లోన్లు ఇవ్వాలన్నా కూడా వాళ్ళకు లోన్లు ఇచ్చేటువంటి పరిస్థితి కనబడతలేదు. ఎందుకనంటే బెదిరించి మళ్ళీ మేము గట్టం పోను ఏం చేసుకో అనేటువంటి పరిస్థితి వస్తున్నారు. కాబట్టి కొంతమంది ఒక్కరిద్దరు చేసేటువంటి విషయం వల్ల వందల వేల మంది ఈరోజు చెడ్డ పేరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి అధికారులను వీలైనంత వరకు సస్పెండ్ చేసి పక్కకు పెడితే ఇంకోసారి ఇంకో అధికారి నేనున్నా నువ్వేం చేసుకోవాలని వాళ్ళ అన్నలకు తమ్ములకు ధైర్యం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయరు. కాబట్టి అది చూడాల్సిన అవసరం ఉంది. సింగరేణి ఎన్నికల్లో IITC విజయం. 10 ఏళ్ల తర్వాత జయకేతనం. 6 ఏరియాల్లో INTC విక్టరీ. బెల్లంపల్లిలో IITC గెలిచింది. మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం RG2, రామగుండం RG3, అలాగే కార్పొరేషన్ కొత్తగూడెంలో భూపాలపల్లి, మనుగురు, ఇల్లందులో కూడా గెలుపొందిన సంఘం AITC. మరి AITC అనేది అంతకుముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఉన్నప్పుడు మొత్తంగా ఈ సింగరేణి బెల్ట్ మొత్తం AITC కిందనే. అలాగే కార్మిక సంఘాల సంబంధించిన విషయంలో కమ్యూనిస్టు కార్మిక సంఘాలు లేదంటే కాంగ్రెస్ కార్మిక సంఘాల మధ్యలో పోటీ ఉండేది. ఎప్పుడైతే BRS తెలంగాణ పేరుతో అందులోకి TBGKS పేరుతో ఎంట్రీ అయిందో అందులో ఉన్నటువంటి AITC నాయకుల్ని అందరినీ తీసుకొని వాళ్ళందరినీ ఏదో ఒక మాయ చెప్పి వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళందరితో TBGKSని గెలిపించుకోవడం జరిగింది. మరి 10 ఏళ్ల తర్వాత ఈరోజు మళ్ళీ AITCకే పబ్బం కట్టి అంటే మొత్తానికైతే ప్రజలు ఆలోచించారు. రామగుండంలో INTC గెలిచింది. అలాగే
భూపాలపల్లిలో ఐఎన్టీఈసీ గెలిచింది, ఇల్లందులో ఐఎన్టీఈసీ గెలిచింది, మిగతా 6 చోట్లలో కూడా కేవలం ఏఐటీఈసీ గెలిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. మరి మళ్ళీ ఐఎన్టీఈసీకి ఏఐటీఈసీకి వాటికే పోటీ జరిగిందా, ఏం జరుగుతుంది? మొత్తానికైతే టీబీజీ కేసు అనేది కనబడకుండా పోయింది. మరి టీబీజీ కేసు పని ఇక్కడికే క్లోజ్ అవుతుందా? మళ్ళీ కల్వకుంట్ల కవిత లాంటి వాళ్ళు దానికి లీడ్ తీసుకొని, ఇంతకుముందు ఇదే టీబీజీ కేసుకు సంబంధించిన విషయంలో సింగరేణి కార్మికులకు సంబంధించిన ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఎంతోమంది కార్మికులకు కొంతమందిని ఉస్మానియా విద్యార్థి నాయకులను తీసుకొని పోయి ఆ బొగ్గుబాయిల మీద ప్రచారం చేసుకొని ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని చెప్పినటువంటి ఘనత ఉన్నది. దానికోసం జయరాజన్ లాంటి వాళ్ళు కానీ, బయట నరేష్ లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ పోయి సింగరేణి కార్మికులకు తెలంగాణ ఉద్యమం గురించి, అంటే సింగరేణి కార్మికులకు ఉద్యమం గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ టీబీజీ కేసును గెలిపించుకుందాం, తప్పకుండా మనం కార్మిక సంఘాలకు సంబంధించిన విషయంలో వేరే పార్టీలు కాకుండా ఈ సంఘం ఉండేది ఉంటే మన హక్కుల్ని మనం సంపాదించుకోవచ్చు అని చెప్పిర్రు. మరి సింగరేణి కార్మికుల విషయంలో వాళ్ళు ఇలాంటి మార్పులు తీసుకొచ్చినటువంటి అవకాశం అయితే కనబడలేదు. అందుకే ఈరోజు అసలు టీబీజీ కేసు అనేది కనబడకుండా కనుమరుగైపోయేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.